ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుంటారని నమ్ముతున్నాను. మీ కొరకు అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీరు మాకు పరిచయస్తులు కాకపోయినా, పరిశుద్ధాత్మ దేవునికి అయితే మీరు అందరూ పరిచయస్తులే కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి మీ కొరకు నిత్యము ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయిస్తున్నాడు. సో మీరందరూ దీవించబడతారు, బ్రేక్ త్రూ చూస్తారు. దేవుని నుండి గొప్ప మేలును మీరు అనుభవించబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు అయితే మీ తోడ పుట్టిన వాళ్ళ గురించి ఎవరెవరైతే బాధపడుతున్నారో, లైఫ్ సెటిల్మెంట్ కాలేదని, లేకపోతే అప్పైపోయాడని, లేకపోతే ఆమె జీవితం బాగాలేదని ఎవరెవరైతే బాధపడుతున్నారో, మీరు మీ తోడ పుట్టిన వాళ్ళ జీవితంలో చెప్పుకోదగిన అద్భుతాన్ని చూడబోతున్నారు. వారి లైఫ్ సెటిల్మెంట్ కాబోతున్నాయి, దేవుడు ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:14. నేను అనేక మార్లు నా ప్రసంగాల్లో బలిపీఠాల గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే అది ప్రజలకు అవసరమైన సందేశం. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించే నిమిత్తము కట్టమని చెప్పిన ఒక బలిపీఠం ఏదంటే మట్టితో చేయబడిన బలిపీఠం. నిర్గమకాండ 20:24లో దేవుడు అంటున్నాడు, మట్టితో నాకు ఒక బలిపీఠం చేస్తే నేనే వచ్చి ఆ బలిపీఠం దగ్గరికి నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ మట్టితో చేయబడిన బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే తగ్గింపు అనుభవం కలిగిన ఒక పరిశుద్ధాత్మ అనుభవాన్ని చూపిస్తుంది. తగ్గింపు అంటే కొంచెం మందికి సరి అయిన అవగాహన లేదు. పరిశుద్ధ పౌలు ద్వారా ఎంతగా పౌలు తగ్గించుకున్నాడో, నేను తన తగ్గింపును, తన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి ఆయనలోనికి కలిగిన ఆ తగ్గింపును ఎలాగా వెల్లడిపరిచాడో, ఎలాగా దాన్ని మేనిఫెస్ట్ చేశాడో నేను మీకు క్లుప్తంగా మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. రోమపత్రిక 7:24 పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను వాటిని చేయలేకపోతున్నాను, ఏదైతే చెయ్యకూడదో అది నేను చేస్తున్నాను. అది నేను కాదు, నాలో ఒక పాప నియమం అనేది ఒకటి ఉంది, అవి నన్ను అలాగ ప్రేరేపిస్తూ ఉంది. నేను ఎంతో దౌర్భాగ్యను, ఈ యొక్క బంధకం నుండి, ఈ పాప నియమం అనే బంధకం నుండి ఎవరు విడుదల చేస్తారన్నట్టుగా అంగలార్చుతూ ఆయన పలికిన మాటలు ఆ రోమపత్రిక 8వ మనకు రాయబడి ఉంది. సో మనము దాంట్లో ఆత్మ సంబంధమైన సత్యాలు నేర్చుకున్నవి ఎన్నో ఉన్నప్పటికీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పౌలు యొక్క ఆ ఆత్మీయ స్థితిని చూడండి. పౌలు అపోస్తలులో ప్రత్యేకించబడిన అపోస్తలుడుగా ఉన్నాడు. 13 పత్రికలు రాశాడు. అంతేకాదు విశేషమైన అద్భుతాలు పౌలు ద్వారా జరుగుతూ వచ్చాయి, పరిశుద్ధ పౌలు ద్వారా జరుగుతూ వచ్చాయి. ఆయన ఒక బెల్ట్ను ముట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ఆయన వస్త్రపు కుట్టను, ఆయన కర్చీఫ్ని, ఆయన ఒక హ్యాంకీని ముట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. దురాత్మలు వెళ్ళిపోయే అద్భుతాలు జరిగింది, స్వస్థతలు జరిగింది. చూడండి, అపోస్తుల కార్యం 19:11, 11, 12, 13 మనం చూస్తున్నాం. ఇంతటి ఆత్మ అనుభవం కలిగిన పరిశుద్ధ పౌల్లో కనపడుతున్న ఆ తగ్గింపు చూడండి. తన యథార్థ స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ తన యథార్థ స్థితిని ఒప్పుకోకపోతే నాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి, మీలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఓగో, పాప నియమం అనేది అభిషక్తులకు కూడా ఉంటుందన్నమాట. అవి నేచర్ అన్నమాట. కానీ వాటిని మనము బంధించి దాన్ని లయపరిచి, ఆత్మచేత దాన్ని లయపరిచి, ఆత్మ ప్రమాణం చేత దాన్ని లయపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన ఆ బాధ్యత మన మీద ఉంది అని ఎలా తెలుస్తాయి? అందుకొరకే ఆయన 4 అడుగులు దిగి వచ్చి ఏమంటాడంటే, నాలో పాప నియమం ఉంది, అవి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయకుండా ఆపుతుంది, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేయమని నన్ను ప్రేరేపిస్తూ ఉంది. నన్ను ఈ యొక్క పాపపు నియమం నుండి ఎవరు విడుదల చేస్తారు అని తన్ను తానే తగ్గించుకొని, చూడండి, ఆ తగ్గించుకొని
ప్రతిమాలు కొడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ యొక్క పౌలు యొక్క తగ్గింపు ఈరోజు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అసలు తగ్గింపు ద్వారా ఎంత ఆశీర్వదించబడతామని మీరు అనుకుంటున్నారు? బైబిల్లో ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు, పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే చండి బిడ్డల వలె తగ్గిపోవాలి అంటున్నాడు. చండి బిడ్డలకు ఉన్న తగ్గింపు వేరు. దాంట్లో ఇన్నోసెంట్ కూడా ఉంటాయి, అమాయకత్వం ఉంటాయి. వాళ్ళ దగ్గర హోదాలు ఉన్నాయా, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఏది చూడరు. అందరినీ పరస్పర ప్రేమతో ప్రేమించే మనసు చంటి బిడ్డల యొక్క మనస్సు. ఈ మనస్సు ఎలాగ వస్తాయంటే దేవుని బిడ్డలారా తగ్గింపు ద్వారా వస్తాయి. ఈ పరలోక రాజ్యానికి తగ్గింపు అవసరం. చంటి బిడ్డల వల్ల తగ్గించుకోవాలంటున్నాడు మత్తయి సువార్త 18:1-4. తర్వాత రెండవదిగా మనం చూస్తే కృప ఎప్పుడు విస్తరిస్తాయి? అందరిలో దేవుని కృప ఉంటాయి. ఆ కృప విస్తరించాలి. ఆ కృప విస్తరించాలంటే మీరేం చేయాలి? బైబిల్లో రాయబడి ఉంది, మనము విధేయత కలిగిన వారుగా, వినయత కలిగిన వారుగా, తగ్గింపు గలవారుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ యొక్క కృప అనేది విస్తరిస్తాయి. యాకోబు పత్రిక 4:6లో కనపడుతుంది. తర్వాత ప్రార్థన పరుడు కూడా ఉండాల్సింది కూడా తగ్గింపే. ఈ తగ్గింపు ఉన్నప్పుడు నువ్వు మరి పాపాన్ని విడిచిపెట్టి, నీ యొక్క అతిక్రమాన్ని విడిచిపెట్టి నిన్ను నువ్వే తగ్గించుకుంటే కనుక నీవు చేసిన ప్రార్థన ఎంత ఆశీర్వాదం అవుతాయంటే దేశానికి ఆశీర్వాదం అవుతాయంట. క్షమాపణ అడిగింది నీ కోసం, కానీ నీ తగ్గింపును బట్టి దేశాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు 2వ దినవృత్తాంతం 7:14లో. ఇలాగ మనం చెప్పుకుంటే వాళ్ళంటే చాలా ఉన్నాయి. ఈరోజు తగ్గింపు ఉన్న ప్రతి హృదయముని ఆయన తన నివాసం చేసుకుంటాడు, తన నివాసముగా చేసుకుంటాడు, ప్యాలెస్గా మార్చేస్తాడు. మీరు దేవుడు నివసించే మందిరం అయిపోతారు. కనుక ఈరోజు మీ జీవితంలో తగ్గింపుతో ముందుకెళ్ళండి. ఆ తగ్గింపునిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిలో ఉన్నారో ఆ వ్యక్తిలో ఈ తగ్గింపు కనపడతాయి. దేవుడు మన ఆశీర్వచన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి తగ్గింపు గలవారుగా చేయమని అడుగుతున్నాను. నీ ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను. నీ వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే తాకండి ప్రభా, అభిషేకించండి ప్రభా, వెలుగుతో నింపమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.